అని మీరు అన్నారా? అనలేదు. నేను అన్నది ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇది చాలా మోస్ట్ రిలవెంట్ క్వశ్చన్. ఇది ఎవరు పడితే వాళ్ళు చాలా విరివిగా ఈ మాటని ఈ కట్ అండ్ పేస్ట్లో వాడుతున్నారు. నేను చెప్పింది ఏంటంటే, నేను ఈ రిజర్వేషన్స్, దళితులకి దక్కవలసిన రిజర్వేషన్స్, రాజ్యాంగం ప్రకారం దళితులకే దక్కవలసిన రిజర్వేషన్లు మతం మారిన దళితులకి లేదు అని రాజ్యాంగంలో 1950లోనే స్పష్టంగా చెప్పిన దాన్ని అనుసరించకుండా ఆ మారిన వారు ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఎవరి కోసం అయితే రాజ్యాంగంలో దళితుల కోసం అది ఉద్దేశించబడిందో వారు దాన్ని వాడుకోలేకపోతున్నారు అనే అంశం మీద నేను మాట్లాడినప్పుడు, దళిత క్రైస్తవుల ఓట్లు నీకు అక్కర్లేదా అని చెప్పి నన్ను అడిగితే, నేను దళితుల హక్కుల గురించి నేను మాట్లాడుతూ ఆ హక్కుల గురించి పోరాడుతున్న బ్యాక్గ్రౌండ్లో దళిత క్రైస్తవులకి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని రాజ్యాంగంలో ఉన్నప్పుడు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడుతూ దాని వలన మీ ఆలోచనలకి, మీ అభిప్రాయాలకి నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కనుక మీ ఓట్లు నేను అడగటం సమంజసం కాదు. అందుచేత మీరు స్పెసిఫిక్గా అడగటం సమంజసం కాదు అని నేను అనుకున్నా, కానీ అక్కర్లేదా అని మీరు గట్టిగా అడుగుతున్నారు కనుక అక్కరలేదు. క్రైస్తవానికి మారిన దళితుల ఓట్లు నాకు అక్కరలేదు. అంటే ఇప్పుడు ఏదైతే దేశంలో వివాదం జరుగుతోందో, క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీలకు ఎస్సీ హోదా రిజర్వేషన్ వర్తించదని దేశంలో ఏ చర్చ జరుగుతుందో, అలా మారిన వాళ్ళ ఓట్లు నాకు అక్కర్లేదు అనేది మీరు అన్నమాట, రైట్? అక్కర లేదా అని అదే అడిగితే నాకు అక్కర లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పా. రాజ్యాంగం చెప్పిందే ముఖ్యం కానీ ఓటు ముఖ్యం కాదు అన్నట్టుగా అన్నారు. ఆ ఓటు ముఖ్యం కాదు అని చెప్తూ మళ్ళీ ప్రతివాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చూసారా ఏమంటున్నాడో అని, ఈ తెలుగుదేశం పార్టీలోనే కొందరు, సార్ ఇతను మాట్లాడిన దానివల్ల పార్టీకి చాలా వ్యతిరేకం అవుతుంది, మనకు చాలా ఓట్లు రావు అని ఆయన కంప్లైంట్లు చేస్తున్నట్టుగా నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్లో నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే, వెంకటకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ తన అభిప్రాయాన్ని అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా తెలియజేసి దళితులుగా మారినప్పటికీ కూడా క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి పార్టీ విధానాన్ని స్పష్టం చేసింది. అలాగే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వాళ్ళు కూడా వారి పార్టీ విధానాన్ని స్పష్టం చేశారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ఒక్క ఓటు కూడా నాకు అక్కరలేదు అని చెప్పి ఫీల్ గారు. సో కాబట్టి మీకు కంపల్సరీగా రిజర్వేషన్స్ క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా ఇంకొంతమంది నిజమైన దళితులు నష్టపోయినప్పటికీ కూడా మరి దళిత క్రైస్తవులకి ఈ హక్కులు ఉండాలి, రిజర్వేషన్లు ఉండాలి అని అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిన పార్టీ తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశానికి మీరు మద్దతు ఇవ్వండి. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను. అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మీ మనోభావాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేను మీ ఓట్లు అడగటం సమంజసం కాదు కనుక నాకు మీ ఓట్లు అక్కరలేదు అని అంతవరకే నేను చెప్పిన మాట వాస్తవం. నేను క్రైస్తవుల ఓట్లు కాదు అనలేదు, వద్దు అనలేదు, దళితుల ఓట్లు వద్దు అనలేదు. దళితులు ఎవరైతే క్రైస్తవులుగా మారారో, కానీ కులం లేని క్రైస్తవంలో ఉన్న గొప్పతనమే కులం లేకపోవటం. అటువంటి కులం లేని క్రైస్తవంలో కులరహితం, హిందూ మతంలో ఉన్న జాడ్యమే ఈ కులము అని మాట్లాడుతున్న వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళి మళ్ళీ కులమే నాకు కావాలి అని మాట్లాడటం అది సమంజసం కాదు.
పైగా అది రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే ఆయన హెడ్ చేసిన ఆ కమిటీ ద్వారా వచ్చిన రాజ్యాంగంలో మరి అంత స్పష్టంగా పేర్కొంటే మీరు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటూ మాట్లాడితే జై భీమ్ అంటూ ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మాట్లాడాను. సరే, దానికి నన్ను రోజు తిట్టిపోసుకుంటున్నారు ఆ నలుగురు. దీని మీద కొంతమంది దళిత సంఘాలు ఢిల్లీలో సీఎం గారిని ఆయన ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి కలిసే మీ మీద ఫిర్యాదు చేశాయి, ఈ కొంత చేశాయి కదా. దాని మీద సీఎం గారు ఏమన్నా మిమ్మల్ని అడగడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? లేదండి, ఆయన నన్ను ఏమీ అడగల ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా నేను రాజ్యాంగానికి అనుగుణంగానే మాట్లాడుతున్నాను కనుక రాజ్యాంగబద్ధ పదవిలో నన్ను కూర్చోబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారు నువ్వు రాజ్యాంగాన్ని ఎందుకు అనుసరిస్తున్నావు అని చెప్పి నన్ను ప్రశ్నిస్తారని నేను అనుకోలేదు. ఆయన కూడా